ఒక పల్లెటూరిలో అన్విత అనే అమ్మాయి ఉండేది. ఆమె రోజూ తాటి చెట్టు కింద కూర్చుని పాఠాలు చదువుకునేది. ఆ చెట్టు పక్కనే ఉన్న బావిలో నీళ్లు తేవడానికి వస్తూ ఉండేవాడు విరాట్ అనే యువకుడు. విరాట్కు అన్విత నచ్చేది. కాని ఎప్పుడూ ఏమీ మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. ఆమె చదువుకునే ప్రతిరోజూ అతడు నెమ్మదిగా బావిలో నీళ్లు తీసేవాడు, కాని కనుపాపలు మాత్రం ఆమె వైపే ఉండేవి. ఒకరోజు గాలిలో అన్విత పుస్తకాలు తాటి చెట్టు మీదకే ఎగిరిపోయాయి. ఆమె చూసి దిగులుగా నిలబడింది. అదే సమయంలో విరాట్ చెట్టెక్కి ఆ పుస్తకాలను జాగ్రత్తగా తీసుకొని ఆమెకు ఇచ్చాడు. అన్విత ఆశ్చర్యంగా అడిగింది, ఇంత తెలివిగా ఉంటావు, ఇంతకాలంగా నన్ను ఎందుకు పలకలేదవ్? విరాట్ నెమ్మదిగా నవ్వుతూ అన్నాడు, నువ్వూ చదువుకుంటున్నావ్ అనుకొని నా మనసు నీ నీడలోనే ఉండిపోగా నిన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. ఆ రోజు మొదలైంది వారి మధ్య మాటల ప్రయాణం. తాటి చెట్టు కింద పుస్తకాల మధ్య ప్రేమ పుట్టింది. ఎరుపు రంగు హృదయం నీతి, లవ్ మెసేజ్, మౌనం ఎప్పుడూ దూరం కాదు. నిజమైన ప్రేమ ప్రశాంతంగా ఎదుగుతుంది. ఒక్కసారి మారు చూపిస్తే చాలు, కథ మొదలవుతుంది.